may I invite our guest of honor, the distinguished psychologist Garu, to please come onto the stage, please. Can we have a round of applause for our guest of honor, folks? And may I request our founders to felicitate our guest of honor for today, our 10th annual day of Alphabet Techno School. So thank you so much for coming today. Let's have another round of applause, everybody. We are very honored to have you amongst us today. So I request our sir to say a few words. Sir, please. Good evening, everyone. Actually, మీ అందరికీ ఒక చిన్న విషయం ఏంటంటే మాకు ఇటువంటి యాన్యువల్ డే గెస్ట్గా రావడం ఇట్స్ ఎ బిగ్గెస్ట్ టాస్క్ ఫర్ అస్. ఎందుకు తెలుసా? మీరందరూ వచ్చిన దేనికి? మా మాటలు వినడానికా, పిల్లల పర్ఫార్మెన్స్ చూడడానికా? రెండు అని చెప్పాకండి, నా బిస్కెట్లు అయిపోకండి. మీరు దేనికి వచ్చారు? పిల్లల పర్ఫార్మెన్స్ చూడడానికి. కానీ నేను ఏ ప్రోగ్రామ్కైనా గెస్ట్కి వెళ్తాను లేదు తెలియదు, కానీ యాన్యువల్ డేకి అయితే మాత్రం నేను ఖచ్చితంగా గెస్ట్కి వస్తాను. బికాజ్ ఐమ్ బిట్ సెల్ఫిష్. నేను ఇక్కడికి వస్తే ముగ్గురు హీరోల్ని కలవచ్చని. ఆ ముగ్గురు హీరోలు ఎవరో నేను చెప్తా. ఇఫ్ యూ అగ్రీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ హీరో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు క్లాప్. చేద్దామా? హలో, ఇంకా నేను చెప్పలా. హీరో చెప్పిన తర్వాత కొడితే బాగుంటుంది. ఇందుకే ఆ హీరో ఎవరు తెలుసా? ఫస్ట్ హీరో. ఒక్కసారి కడుపులో పిండం పడ్డాక నాకంటూ ప్రపంచం లేదని, నా బిడ్డే నా ప్రపంచాన్ని బతికే ఫస్ట్ హీరో. మదర్ ఈజ్ ద ఫస్ట్ హీరో. అటువంటి మదర్స్ని కలవడానికి ఇక్కడికి వచ్చా. మదర్ ఈజ్ ద ఫస్ట్ హీరో. హౌ మెనీ ఆఫ్ యు అగ్రీ? మదర్ ఈజ్ ద ఫస్ట్ హీరో. హూ ఈజ్ ద సెకండ్ హీరో? ఆ అబ్బాయిడు ఎక్కడో పక్కన కూర్చొని ఉంటాడు చూడండి. హూ ఈజ్ ద సెకండ్ హీరో? రైట్. హే, తల్లి 9 నెలలు మోస్తే తండ్రి తన కంటలో ప్రాణంతో కుటుంబాన్ని కాపాడే సెకండ్ హీరో నాకు తెలిసి ఒక ఫాదర్ మాత్రమే. అటువంటి ఫాదర్స్ కలవడానికి ఇక్కడికి వచ్చా. ఫాదర్ ఈజ్ ద సెకండ్ హీరో. హూ ఈజ్ ద థర్డ్ హీరో? ఐ కాంట్ హియర్ యూ. ముందు టీచర్కి చాలా రెస్పెక్ట్ ఉండేది. ఈ రోజుల్లో టీచర్స్ అంటే ఎలా అయిపోయారు తెలుసా? సార్, మేము ఫీజులు కడుతున్నాం, మేనేజ్మెంట్ జీతాలు ఇస్తున్నారు. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, జీతాలు తీసుకొని పనిచేయాలంటే చాలా ఉద్యోగాలు చేయొచ్చు, కానీ పిల్లల జీవితాలు మార్చాలంటే ఒక టీచర్స్ మాత్రమే చేయగలుగుతారు. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద టీచర్స్, దోస్ ఆర్ యాడింగ్ వాల్యూ ఫర్ ద ప్రెజెంట్ సొసైటీ. దయచేసి దీస్ ఆర్ ద 3 హీరోస్. ఫస్ట్ హీరో, ఐ కాంట్ హియర్ యూ. సెకండ్ హీరో, థర్డ్ హీరో. ఎలాగో వచ్చాను కాబట్టి ఎగ్జాక్ట్లీ 4 పాయింట్స్ చెప్పిన ఇక్కడికి వెళ్తా. ఆ ఫస్ట్ పాయింట్, టు ఆల్ పీపుల్ దోస్ ఆర్ సిట్టింగ్ హియర్, హౌ మెనీ ఆఫ్ యూ ఫీల్ దట్ సార్ ఇంతకుముందు పేరెంటింగ్ డిఫికల్ట్ కాదు, ఇప్పుడు పిల్లల్ని పెంచడం డిఫికల్ట్ అని ఎంతమంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? ఆయన 2 చేతులు ఎత్తాడు. పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. సారీ టు సే దిస్, వై ఇట్ బికేమ్ డిఫికల్ట్. ఎర్లియర్ మనం చదువుకునే రోజుల్లో మన టీవీలో 500 ఛానల్స్ వచ్చేవా? ఎస్ ఆర్ నో? మీలో ఎంతమంది ఈ బ్యాచ్ ఉన్నారు? ఒకే ఒక్క టీవీలో, ఒకే ఒక్క ఛానల్లో శుక్రవారం సాయంత్రం 7:30కి చిత్రలహరి చూసి బతిన బ్యాచ్ ఎవరన్నా? ఏ, మీరందరు నా ఏజేనా? ఓకే, బిలాంగ్ టు ద సేమ్ కేటగిరీ. సారీ, కానీ ఇప్పుడు పిల్లలకి ఏం తెలుసా? ఇటు తిప్పితే ఇన్స్టాగ్రామ్, ఇటు తిప్పితే వాట్సాప్, అటు తిప్పితే యూట్యూబ్, ఇటు తిప్పితే పబ్జీ. మొత్తం డిస్ట్రాక్షన్స్ అన్నీ చుట్టుపక్కలే ఉంటే వాళ్ళని పేరెంటింగ్ చేయడం ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. అందుకే బీయింగ్ ఎ సైకాలజిస్ట్ ఫర్ ద పాస్ట్ 15 years నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి 4 mistakes పేరెంట్స్ జాగ్రత్త పడాల్సిన నేను చెప్తే ఎంతమంది నేర్చుకుంటారు? ఫస్ట్ వన్, పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. ఫస్ట్ వన్, హే, ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పక్క పక్కనే కూర్చోన్నారా? వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు. అమ్మా, నేనేం లాయర్ని కదా, విడాకులు ఇప్పాను, చేతులు ఎత్తండి. ఉన్నారా? ఒక్క నిమిషం. మీ పేరేంటి? ప్రభాకర్ గారు. మీ పేరు?
ధనలక్ష్మి గారు కొద్దిసేపు మీ పేర్లు వాడతాను. అమ్మ ఇక్కడ కూర్చున్న మదర్స్ అందరూ సొంత సిస్టర్స్ లాగా ట్రీట్ చేస్తూ కేవలం వాళ్ళే కాదు మీ అందరూ కూడా రిలేట్ చేసి ఆన్సర్ చెప్పొచ్చు. ఒకరోజు ప్రభాకర్ గారు నీట్గా రెడీ ఆఫీస్ నుంచి సాయంత్రం ఇంటికి వచ్చారు. ఈ లోపల ధనలక్ష్మి గారు వంట వండి పెట్టారు. అంతా రెడీ చేసి ప్రభాకర్ గారు సాయంత్రం వచ్చేసరికి ధనలక్ష్మి గారు భోజనం రెడీ పెట్టారు. ఈయనప్పుడే నీట్గా ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఇలా కలుపుకొని ఒక ముద్ద తినంగానే సారీ ఆ రోజు పొరపాటున ఆవిడ ఉప్పు తక్కువ కారం ఎక్కువ వేశారు, వంట బాగాలేదు. వెంటనే నేను వచ్చి 5 ఏళ్ళైంది పెళ్లి చేసుకొని, నీ మొహానికి ఎప్పుడైనా వంట చేసి పెట్టావా? నీకంటే ఆ పక్కింటి సుజాతని చూడు ఎంత బాగా చేస్తుందంటే మీకు ఎలా ఉంటుందమ్మా? కూర్చున్న సిస్టర్స్ అందరూ అడుగుతున్నాను, ఎంతమందికి ప్లేట్లో విషం కలిపి పెట్టాలనిపిస్తుంది? హే సారీ, మిమ్మల్ని ఇంత వయసు వచ్చి 35 ఇయర్స్ 40 ఇయర్స్ వచ్చి మనల్నే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే మనకు కోపం వస్తుంది కదా, అలాగే పిల్లల్ని కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేయడం తప్పని నేనంటే ఎంతమంది ఒప్పుకుంటారు? మై సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, నెవర్ కంపేర్ యువర్ కిడ్స్ విత్ ఎనీబడి ఎల్స్, నెవర్ కంపేర్ యువర్ కిడ్స్ విత్ ఎనీబడి ఎల్స్. కానీ కంపేర్ చేయాల్సి వస్తే ఎలా చేయాలని నేను చెప్తా. ఇదే ప్రభాకర్ గారు ధనలక్ష్మి గారిని కూర్చోబెట్టి లాస్ట్ 5 సంవత్సరాల నుంచి వంట అద్భుతంగా చేస్తున్నావు, ఈరోజు ఎందుకో పరధ్యానంలో చేయలేదు, రేపు మళ్ళీ నీ చేతి కమ్మటి భోజనం తినాలి, ఖచ్చితంగా రేపు నీ చేతి వంట తినాలంటే రేపు ఆవిడ ప్రాణం పెట్టి చేస్తారని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? ఇప్పుడు ఎవరితో కంపేర్ చేశాను? పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళతోనా, తనతోనా? ఈరోజు నుంచి పిల్లలు కూడా ఫస్ట్ మీరు చేయాల్సింది వాళ్ళని వాళ్ళతో కంపేర్ చేయండి. హలో, ఇక్కడ కూర్చున్న పేరెంట్స్ అందరిని అడుగుతున్నాను, ఎంతమంది చిన్నప్పుడు మీ నాన్నగారు మిమ్మల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే నాన్న చేయండి చేయండి అన్నారా? డాడీ ఎంతమంది కోపం వచ్చింది? అప్పుడు మీకు కోపం వచ్చినట్టే పిల్లలకు కూడా కోపం వస్తుంది. దయచేసి నెవర్ కంపేర్ యువర్ కిడ్స్ విత్ ఎనీబడి ఎల్స్. దిస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ది, నాకు చాలా ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారికి నచ్చని పదం ఏంటది? తెలుగు భాషలో నాకు పదం నచ్చదని ఠాగూర్ సినిమాలో చిరంజీవి చెప్తాడు. ఏంటా పదం? క్షమించడం. పేరెంటింగ్లో నాకు సెంటెన్స్ అసలు నచ్చదు, అది నేను చెప్తాను, మీరు ఎక్కడైనా వినుంటే చేయొద్దండి. ఆ సెంటెన్స్ ఏంటి తెలుసా? నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదండి. ఎంతమంది విన్నారు? బాగానే ఉంది కానీ అలాగే ఉంచండి. ఎంతమంది అంటున్నారు? సారీ బాస్, కష్టపెట్టకుండా పెంచితే రిజల్ట్ ఎలా ఉంటుందో నేను చెప్తా. మొన్న 6 నెలల క్రితం కౌన్సిలింగ్ సెంటర్లో కూర్చున్నా. నేను పిల్లలు వస్తే బాగా ఎంటర్టైన్ చేస్తూ ఆడుకుంటూ ఉంటాం. 4వ క్లాస్ కుర్రాడు, 9 ఏళ్ళ కుర్రాడు వచ్చాడు, కూర్చున్నాడు. నేను టైం పాస్ అవడానికి ఒక క్వశ్చన్ అడిగా. వాడు చెప్పిన ఆన్సర్కి మహేష్ బాబు కొడితే మైండ్ బ్లాక్ అయిందో లేదో తెలియదు కానీ వాడు ఆన్సర్తో నాకు మైండ్ బ్లాక్ అయింది. ఏమడిగాడు తెలుసా? నేనేమడిగాను తెలుసా? అరే మీ ఇంట్లో సిలిండర్ అయిపోతే ఫుడ్ కోసం ఏం చేస్తామని అడిగా. వాడు ఏం ఆలోచన లేకుండా స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటా సార్ అన్నాడు. నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. నేను వెంటనే డబ్బులు ఎవరు కడతాను? మా నాన్న కడతారు సార్. ఏమనుకున్నాం, మా నాన్న తోపు అన్నాడు. పక్కనే వాళ్ళ నాన్న కూర్చోన్నాడు. డిస్టర్బ్ చేయకూడదని వాళ్ళ నాన్ని సింపుల్గా సార్ మీరైతే ఏం చేస్తారు సార్ అన్నాడు. అవును, ఇదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోతే మీరు ఏం చేస్తారు ఫుడ్ కోసం? ఎవడు? జొమాటోలోనా? ఇంకో ఎవరు చెప్పారు? హే ఏం చేస్తావు? ఏం చెప్పిందా పాప? ఇంకో గ్యాస్ తీసుకొస్తారు. హే గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ టు హర్. ఆమె స్విగ్గీ చెప్పలా, ఇంకో గ్యాస్ తీసుకొస్తారని చెప్పింది. మామూలుగా ఇక్కడ కూర్చున్న పేరెంట్స్ అడుగుతున్నా, మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోతే మీరు ఏం చేస్తారు? అది పక్కింట్లో అడుగుతారు. ఫస్ట్ మనం చేసే పని ఇది. మన కొంపలో కరెంటు పోతే పక్కింట్లో ఉందా లేదో చూస్తాం మనం. ఇది బేసిక్ ఇండియన్ సైకాలజీ, మనకు తెలుసు ఆ విషయం. సరే, ఈయనేం చెప్పాడు తెలుసా? ఫస్ట్ నేను పక్కింట్లో అడుగుతాను సార్. సెకండ్, ఇండియన్ కానీ హెచ్పి కానీ గ్యాస్ ఏజెన్సీ ఫోన్ చేస్తాను. మూడోది, ఎలక్ట్రిక్ స్టవ్ లేకుంటే కుక్కరో పెట్టుకొని నేను చేస్తాను అన్నాడు. అదేంటి సార్ మీరు స్విగ్గీలో ఆర్డర్ పెట్టచ్చు కదంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా? స్విగ్గీలో ఆర్డర్ పెడితే 4 తినడానికి 800 అవుతుంది, కానీ అదే 800 సిలిండర్ కొనుక్కుంటే 4 రోజులు తినగలుగుతా అన్నాడు. వాళ్ళందరికీ అర్థం కాని డబ్బు వాల్యూ పిల్లాడికి అసలు నేర్పేయట్లేదు. ఎస్ ఆర్ నో? దయచేసి నేను ఒక మధ్యతరగతి కుటుంబీకుడిగా ఒక క్వశ్చన్ అడుగుతా. ఎంతమంది ఇంతకుముందు నేను డిజిటల్ టెక్నాలజీకి అగైన్స్ కాదు, గూగుల్ పే ఫోన్పేలు రాకముందు జేబులో 2000 ఉంటే ఖర్చు పెడుతుంటే రూపాయి తగ్గుతుంటే గుండెల్లో భయం ఉండేది? ఎస్ ఆర్ నో? ఈ మధ్య ఆ ఫోన్పే పెట్టి కిచిక్ కిచిక్ అని కొడుతూ ఉంటే ఖర్చు పెరిగిందని నేనంటే ఎంతమంది ఒప్పుకుంటారు?
దయచేసి పిల్లలకి మాత్రం చదువు నేర్పించినా నేర్పకపోయినా పర్లేదు, కానీ ఈ జనరేషన్కి డబ్బు ఖర్చు పెట్టడం నేర్పకపోతే మీరు వాడు అడిగినవన్నీ నాకు దొరకంది మా పిల్లాడికి ఇచ్చేయాలని చెప్పి లేనిపోనివన్నీ ఇస్తూ ఉంటే వాడు ఎలా తయారవుతారు తెలుసా? అసలే ఈ జనరేషన్లో ₹1,00,00,000 ఇస్తే 5 నిమిషాల్లో కరగబెట్టే జనరేషన్ ఇప్పుడు ఉన్నారని నేనంటే ఎంతమంది ఒప్పుకుంటారు? దయచేసి మీ పిల్లల్ని మాత్రం ఆ ఎరాలో తీసుకెళ్ళకండి. ఫస్ట్ పాయింట్, ఎవరితో కంపేర్ చేయాలి? వాళ్ళని వాళ్ళతోనే. సెకండ్ ఏంటి? ఏమి నేర్పాలి? మూడోది, నాకు ఇష్టమైంది. అమ్మా ఇక్కడ కూర్చున్న పేరెంట్స్ అందరిని అడుగుతున్నా, ఎంతమంది సాయంత్రం పూట ఇంట్లో టీవీ చూస్తూ తినే బ్యాచ్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వరద బాధితులందరూ ఇక్కడే ఉన్నారనమాట. అమ్మా మీలాంటి కుటుంబం ఉంటే ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. కొంతమంది అభాగ్యులు ఇక్కడ కూర్చో ఉన్నారు. హలో, సారీ. మీ అందరికీ యాజ్ అ సైకాలజిస్ట్గా నెక్స్ట్ నా భారతదేశం బాగుపడాలంటే మీరందరూ ఎట్టపోయినా పర్లే, నాకు నెక్స్ట్ జనరేషన్ బాగుండాలి. సార్ తినేటప్పుడు టీవీ చూస్తే మీకేమవుతుంది సార్? మా రీఛార్జు, మా టీవీ, మాకు గది నష్టం, మీకేమవుద్దంటే నాకేం నష్టం లేదు. రాబోయే జబ్బేంటో చెప్తా, జాగ్రత్త వినండి. తినేటప్పుడు టీవీ చూస్తే ఏమవుతుంది తెలుసా? హలో అందరూ జాగ్రత్త వినండి. ఈ రోజు నుంచి అప్లై చేస్తే జబ్బే వస్తుందో నేను చెప్తా. తినేటప్పుడు టీవీ చూస్తూ తింటూ ఉంటే బ్రెయిన్ ఎలా ప్రోగ్రామ్ అవుతుంది తెలుసా? తినేటప్పుడు చూడాలి, చూసేటప్పుడు తినాలి, తినేటప్పుడు చూడాలి, చూసేటప్పుడు తినాలి అని చెప్పి బ్రెయిన్ ప్రోగ్రామ్ అయితే, అందుకే చూడండి ఇంతకుముందు సినిమా హాల్కి వెళ్తే పాప్కార్న్ ప్యాకెట్ ఇంతే ఉండేది. ఈ మధ్య సినిమాకి వెళ్తే అన్లిమిటెడ్ బకెట్ అంట, ఇంట్లో నుంచి ఒక టప్పు తీసుకెళ్ళి తినాల్సింది. ఎందుకు తెలుసా? తినేటప్పుడు చూడాలి, చూసేటప్పుడు తినాలని బ్రెయిన్కి అదే లాజిక్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి తెలుసా? ఒక గంట సేపు కింద కూర్చుంటే, కాలు మడతేసి కూర్చుంటే తిమ్మిరి పడుతుంది. ఎందుకు? బ్లడ్ ఫంక్షనింగ్ జరగట్లేదు కాబట్టి. నెక్స్ట్ 5 ఏళ్లలో రాబోయే జబ్బేంటో నేను చెప్తాను. సారీ, నాకు నెక్స్ట్ జనరేషన్ చూసి భయవేసి ఆ జబ్బు గురించి మీకు చెప్తున్నాను. కరోనా టైంలో ఒక జబ్బు వచ్చింది. అదేం తెలుసా? కరోనా వచ్చిన వాళ్ళందరికీ టేస్ట్ గ్రాండ్స్ పనిచేయలేదు. నెక్స్ట్ 5 ఏళ్ళలో రాబోయే జబ్బు ఏంటి తెలుసా? అమ్మ గంట సేపు కష్టపడి వంటింట్లో ఉండి తీసుకొచ్చి పిల్లాడికి పెడితే అమ్మ చేసింది వంకాయ, బెండకాయ, ఉప్పు ఉందా, కారం ఉందా ఏం తెలియకుండా ఈ టేస్ట్ గ్లాండ్స్ నుంచి బ్రెయిన్కి సెన్సేషన్ వెళ్ళడం మానేసి చాలామందికి టేస్ట్ గ్లాండ్స్ చచ్చిపోతాయి. దయచేసి చేతులు జోడించి మొక్కుతున్నాను. ఉదయం పూట ఎలాగో స్కూల్కి వచ్చేస్తారు, మధ్యాహ్నం పూట ఎలాగో స్కూల్లో తింటారు, కనీసం రాత్రి పూటైనా నేను 7 సంవత్సరాల నుంచి తీసుకొచ్చిన రూల్, తినేటప్పుడైనా తినే ముందైనా చూడండి, తిన్న తర్వాతైనా చూడండి, తినేటప్పుడు మాత్రం పిల్లలకు కనుక ఫోన్ ఇచ్చి మీరు తినిపిస్తున్నారంటే మీరు హెల్తీ ఫుడ్ తినిపిస్తున్నట్టు కాదు, స్లో పాయిజన్ తినిపిస్తున్నట్టు. నా మాట అబద్ధం అయితే గో టు ఎనీ గూగుల్, యూట్యూబ్, ఏ ఆర్టికల్ అని చూడండి, ఎవరైనా టీవీ చూస్తూ తినొచ్చని రాసుంటే నాకు చెప్పండి. రీజన్ ఏంటి తెలుసా? టేస్ట్ గ్లాండ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. దయచేసి ఈరోజు నుంచి తినేటప్పుడు మాత్రం టీవీ కానీ మొబైల్ కానీ చూస్తూ తినకండి. ఎంతమందికి మీ పిల్లలు ఆరోగ్యవంతమైన లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నారు? చేతులు ఎత్తబాకండి. ఇంకోసారి మీరు కనుక టీవీ చూపిస్తూ పెడుతున్నారంటే చేతులు ఎత్తబాకండి. దయచేసి చెప్తున్నాను. థర్డ్ వన్, నో ఫోన్, నో టీవీ వైల్ ఏంటి? ఇప్పుడు కూడా తింటా వింటున్నారు కదా, ఇది వేరు. కానీ అక్కడ చేసే పని మాత్రం దయచేసి, హే మదర్స్ అందరినీ ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతా. సార్ మా వాడు మామూలుగా పెడితే ఇంతే తింటాడు సార్, కానీ టీవీ చూపిస్తే మాత్రం ఇంత తింటాడు. ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం? అమ్మా టీవీ చూస్తూ ఇంత తిన్నా, చూడకుండా ఇంత తిన్నా రెండు ఆరోగ్యమే. ఇంకా ఇంత తింటే అది అనారోగ్యం, ఇంత ప్రాపర్గా తింటే అది ఆరోగ్యం. మీరు అనారోగ్యాన్ని ఇస్తారు, ఆరోగ్యాన్ని ఇస్తారు, మీకే వదిలేస్తున్నాను. ఇది నా థర్డ్ పాయింట్. లాస్ట్ వన్, మై ఆల్ టైమ్ ఫేవరెట్ పాయింట్, ఫోర్త్ పాయింట్. హే మనస్ఫూర్తిగా అడుగుతున్నా, ఎంతమంది చిన్నప్పుడు మీ చేతులు ఇలా పెట్టి టీచర్ స్కేల్ ఇలా తిప్పి యాళ్ళ మీద వీప్ మీద తన్నించుకున్న బ్యాచ్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఊరే మీరందరూ నాలాంటి వాళ్ళేనా? మంచి స్టూడెంట్స్ కాదు మీరా? ఓకే, సారీ బాస్, పర్సనల్ అడుగుతున్నా. పోనీ మీరు కొట్టించుకున్న తర్వాత మీ ఇంటికి వెళ్ళి మీ నాన్నగారిని, నాన్న మా టీచర్ నన్ను కొట్టాడు అనగానే పదరా స్కూల్ మీదకి వెళ్దాం అని వెళ్ళారా? సరే, మా ఇంట్లో ఏం జరిగిందో చెప్తా, మీ ఇంట్లో కూడా అదే జరుగుంటే ఆపకుండా చప్పట్లు కొట్టండి, సో దట్ అందరం చెక్ చేద్దాం. మా ఇంట్లో ఏం జరిగింది తెలుసా? టీచర్ కొట్టంగా నేను ఇంటికి వెళ్ళి, నాన్నగారు మా టీచర్ నన్ను కొట్టారు అనగానే ఫస్ట్ క్వశ్చన్ ఎవడతారు తెలుసా? ఆహా నువ్వేం చేసావని కూడా కాదు,
దేంతో కొట్టారా అని అడతాడు. నాన్న ఆయన స్కేల్తో కొట్టంటే, నువ్వు లోపలికి రారా, నా బెల్ట్ ఉందని ఇంకో 4 తగిలిచ్చేవాడని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? మీ ఇంట్లో కూడా అదే జరిగిందా? సారీ, ఆ రోజు అలా తన్నులు తిన్నాం కాబట్టి ఈరోజు సమాజంలో గౌరవంగా బతుకుతున్నాం నేనంటే ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం? అవునా? కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏంటి తెలుసా? అమ్మా నాన్న తిట్టడానికి లేదు, అమ్మా నాన్న కొట్టడానికి లేదు. సారీ, మీలో ఎంతమంది హాల్లో మీరు అన్న, మీరు తమ్ముడు, మీరు చెల్లి ఆడుకుంటున్నప్పుడు చిన్న గొడవ చేయంగానే కిచెన్లో నుంచి అమ్మో నాన్నో అనగానే ఓకే డాడీ కింద పడేది? ఎస్ ఆర్ నో? ఎంతమందికి చిన్నప్పుడు అమ్మా నాన్న చూస్తే భయం ఉండేది? వెరీ గుడ్, మీరందరూ నా జాతే. మన దౌర్భాగ్యం ఏంటి తెలుసా? చిన్నప్పుడు మనం అమ్మా నాన్నకు భయపడేవాళ్ళం. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? మన ఒక్క జనరేషన్ మాత్రమే అటు అమ్మా నాన్నకు భయపడేవాళ్ళం, ఇటు పిల్లలకి భయపడేవాళ్ళం. దయచేసి నేను ఒక చిన్న విషయం చెప్తా. ఈ రోజు నుంచి ఆ టైంలో మనం తన్నులు తిన్నాం కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా బాగున్నాం. నేను ఏ స్కూల్ యాన్యువల్ డేకి వెళ్ళినా ఈ పాయింట్ చెప్పే వెళ్తా. 15 సంవత్సరాల నుంచి గుడివాడలో నేను ప్రోగ్రామ్ చేస్తాను. గుడివాడలో ప్రోగ్రామ్ రొటీన్ ఏంటి తెలుసా? నేను వెళ్ళినప్పుడల్లా ప్రిన్సిపల్ గారు నన్ను రిసీవ్ చేసుకొని నేరుగా నన్ను క్యాబిన్ తీసుకెళ్ళి కాఫీ ఇచ్చి తాగిన తర్వాత క్లాస్కి తీసుకెళ్ళేవాడు. ఇది ఆచారం. కానీ ఏమైందని తెలియదు, కానీ 6 ఏళ్ల క్రితం ప్రిన్సిపల్ గారు రాలా. ఒక టీచర్ నన్ను రిసీవ్ చేసుకున్నాను. ఏంట్రా ప్రిన్సిపల్ గారు రాలేదని చెప్పి టీచర్ని అడిగాను. సార్ ప్రిన్సిపల్ గారు ఎక్కడున్నారంటే, సారీ అండి ఆయన వేరే సెటిల్మెంట్లో ఉన్నాడు. ఊరే ప్రిన్సిపల్ అయ్యి సెటిల్మెంట్లు కూడా చేసుకోండి. లేదు సార్ ఒక చిన్న పేరెంట్స్తో ఇష్యూ జరుగుతుంది అన్నాడు. నా పాటికి నేను క్లాస్కి వెళ్ళి 11 o'clock కిందకు వచ్చా. బ్రేక్ టైంలో రాగానే ఏం జరిగింది తెలుసా? ప్రిన్సిపల్ సార్ క్యాబిన్ దగ్గర పెద్ద పెద్ద అరుపులు కేకలు వినపడుతున్నాయి. ఏంట్రా ఏదైనా గొడవ జరుగుతుందని డోర్ ఓపెన్ చేయగానే సీన్ ఏంటి తెలుసా? ప్రిన్సిపల్ గారు ఇటు సైడ్ కూర్చోన్నారు, ఇటు సైడ్ ఇద్దరు పేరెంట్స్, నాన్న అమ్మ కాదు నాన్న మామయ్య ఇద్దరు కూర్చోన్నారు. ఇటు పక్క టీచర్ నిలబడుకోన్నాడు, ఇటు పక్కన ఒక 6th క్లాస్ అమ్మాయి నిలబడుకోనుంది. నేను వెళ్ళేసరికి డైలాగ్ ఏంటి తెలుసా? నువ్వెవరా నా కూతుర్ని తిట్టడానికి అని చెప్పి అంటూ ఉన్నారు. ఈ పాప ఇక్కడ చేతులు కొట్టుకొని తలదించుకొని నవ్వుకుంటూ ఉంది. నేను వెళ్ళంగానే సార్ ఎక్స్క్యూజ్ మీ అన్నాను. సుధీర్ రండి, గంట నుంచి మేము సాల్వ్ చేయలేకపోయాం, మీరైతే సాల్వ్ చేయగలుగుతారని చెప్పి నేను లోపలికి వచ్చి చూసి వెనక నుంచి ఆయమ్మ చైర్ తీసుకొని వస్తే ఫస్ట్ నేను చేసిన పని ఏంటి తెలుసా? ఆ 6వ క్లాస్ అమ్మాయిని బయట పంపించి నాకు ఇచ్చిన చైర్ని టీచర్కి ఇచ్చి కూర్చోబెట్టి దాట్ వాస్ ద ఫస్ట్ రెస్పెక్ట్ ఐ హావ్ గివెన్ టు ద టీచర్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఐ హావ్ డన్. అయిపోయిందా? ఆ తర్వాత నేను ఎవరిని అడిగాను తెలుసా? ప్రిన్సిపల్ని అడగల, పేరెంట్స్ని అడగల, ఆ టీచర్ని అడిగాను. ఏమైంది సార్ అంటే అప్పుడు ఆయన చెప్పాడు, సార్ ఆ పాప యొక్క తండ్రి ఈయనకు 3 కూతుర్లు, ఈ అమ్మాయి 3వ కూతురు, 6వ క్లాస్ అవుతుంది సార్. నా దగ్గరికి చాలాసార్లు వచ్చి ఈ అమ్మాయి వేస్ట్ అండి, దద్ది మొహం, దేనికి పనికిరాదు, ఈ అమ్మాయికి చదువు కూడా రాదు, నాకు తెలిసి ఈ అమ్మాయి చదవడం వేస్ట్, ఈసారి కనుక ఎగ్జామ్లో మార్కులు రాకపోతే ఈ అమ్మాయిని చదువు మానిపించి ఇంట్లో వంటింట్లో పనులు చేపిస్తానని చెప్పన్నాడు. నాకు బాధేసింది. చూస్తూ చూస్తూ ఆడపిల్ల జీవితం ఎక్కడ నాశనం అయిపోద్దని సొంత తండ్రిలాగా బాధ్యత తీసుకొని దగ్గర కూర్చోబెట్టి చదివిస్తే 5 సబ్జెక్టులు బాగా రాసింది సార్. ఒక్క సబ్జెక్ట్ కావాలని చేతులారా చెడగొట్టుకుంటే నేను మొత్తం క్లాస్ ముందు తిరిగితే బాధపడుతుందని పక్కకు పిలిచి, తల్లి నువ్వు కనుక చదవకపోతే మీ నాన్న చదువు అనిపించేసి ఇంట్లో కూర్చోబెడతాడు, తర్వాత నీ జీవితం ఇలా అయిపోద్దని తండ్రి బాధ్యత తీసుకొని నేను చెప్తే ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళి దానికి కొద్దిగా మసాలా పూసి బాహుబలి స్టోరీ అద్ది లేనిపోని అని చెప్పంగానే ఏం జరిగిందో తెలుసుకోకుండా టీచర్ నుంచి క్వశ్చన్ చేస్తుంటే ఆ అమ్మాయి చేతులు కట్టుకొని భలే అయింది అని నవ్వుతూ ఉంటే ఇంకా జీవితాంతో ఏ టీచర్కి రెస్పెక్ట్ ఇవ్వదని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం? దయచేసి టీచర్ తప్పు జరుగుతుంది, నేను 200% చెప్తా. ఎక్కడో టీచర్ పొరపాటు చేస్తారు, కానీ పిల్లాడి ముందు టీచర్ని ప్రశ్నిస్తే మాత్రం మహా అయితే స్కూల్కి 2 అడ్మిషన్లు దొరుకుతాయి, మహా అయితే టీచర్ ఉద్యోగం పోతుంది, కానీ జీవితం నాశనం ఇది మాత్రం మీ పిల్లలది. దయచేసి చేతులు జోడించి అడుగుతున్నాను, ఈసారి ఎక్కడైనా టీచర్ పొరపాటు చేస్తే ప్రిన్సిపల్ గారి దగ్గరికి వచ్చి పిల్లాడు లేకుండా, సార్ ఇంట్లో మా అబ్బాయి ఏడుస్తున్నాడు, ఏదో పొరపాటు జరిగినట్టుంది, మా అబ్బాయి పొరపాటు అయితే సరిదిద్దుకుంటాను, ఒకవేళ టీచర్ ఏదైనా ఉంటే మనం కలిసి సపోర్ట్ చేద్దామని అడగాల్సిన బాధ్యత ఒకటి ఉంటుందని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం? దయచేసి ఈ రోజు నుంచి టీచర్కి రెస్పెక్ట్ ఇస్తామని నాకు ఎంతమంది మాటిస్తారు? హలో, అందుకే మాతృదేవోభవ పితృదేవోభవని ఆపకుండా భారతీయ సంస్కృతి ప్రకారం ఆచార్య దేవోభవాన్ని తీసుకొని వచ్చి టీచర్ని గౌరవించే సంస్కృతి మందని నేను గౌరవంగా చెప్పగలుగుతాను. దయచేసి గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ద టీచర్స్, దోస్ హు ఆర్ సాక్రిఫైసింగ్ దేర్ లైఫ్ ఫర్ అవర్ సేక్.
రెస్పెక్టింగ్ ద టీచర్ ఫర్ ఎవర్. సో దీస్ ఆర్ ద 4 points. లాస్ట్ ఒక్కసారి చెప్పి క్లోజ్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటి ఎవడి తెలుసు సార్? స్నాక్స్ అందరికి వచ్చాయా? హే జస్ట్ కిడింగ్. ఫస్ట్ పాయింట్ ఏంటి? కంపారిజన్ ఎవరితో చేయకూడదు, చేస్తే పిల్లలతోనే చేయాలి. సెకండ్ ఏం నేర్పియాలి? మనీ వాల్యూ నేర్పండి. థర్డ్ తినేటప్పుడు టీవీ కానీ ఫోన్ కానీ చూపించకండి. దిస్ ఈస్ ద రైట్ ఏజ్. వీళ్ళు దాటి 10వ క్లాస్కి వెళ్ళినప్పుడు నాన్న సుధీర్ చెప్పాడు టీవీ ఆపంటే, అసలు వాడవుడు నువ్వెవడు, నేను అసలు ఆపను అని ఆ ఏజ్లో మీరు ఆపలేరు. దిస్ ఈస్ ద రైట్ ఏజ్. ఇప్పటి నుంచి రూల్ అలవాటు చేయండి. 4వది రెస్పెక్ట్. అలాగే బాస్ 2016లో ఈ స్కూల్ స్టార్ట్ చేశారు, 2016లో. కానీ నాకు విజయ్ గారు 2015 నుంచి తెలుసు. 2017లో ఇదే స్కూల్కి నేను గెస్ట్గా వచ్చాను. 2017లో పేరెంటింగ్ సెషన్ నేను గెస్ట్గా వచ్చాను. అప్పటి నుంచి ఈ స్కూల్ని నేను గ్రోత్ చూస్తూ ఉన్నాను. వేర్ అందరూ కార్పొరేట్ సంస్థలు వచ్చాక అందరూ చదువుని ఎలా అంటే డబ్బులు ఇస్తే చదువు చెప్పేస్తాం, కానీ కావాల్సింది విలువలతో కూడిన విద్య అని చెప్పి కేవలం తేజస్వి గారు అన్ని పక్కన పెట్టి పిల్లలే నా ప్రపంచాన్ని బతుకుతూ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇస్తున్న తేజస్వి గారికి నేను స్పెషల్గా అప్రిషియేషన్ తెలియజేస్తున్నాను. లాస్ట్ 10 years నుంచి ఐ హావ్ సీన్ హర్ డెడికేషన్. ఎంటైర్ ఫ్యామిలీ కలిపి దే ఆర్ వర్కింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ కిడ్స్ ఫ్యూచర్. సో దయచేసి కార్పొరేట్ సంస్థల కంటే ఇటువంటి స్కూల్స్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఎస్ ఆర్ నో? హలో, మనందరం అక్కడ చదివి వచ్చిన వాళ్ళమే. 1 2 అలా చదువుంటే ఇప్పటికి ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళం. దయచేసి ఇటువంటి ప్లేసెస్లోనే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది, అది కాపాడుకుంటూ వెళ్దాం. వన్స్ అగైన్ తేజస్వి గారికి, విజయ్ గారికి ఇంకా మున్ముందు వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ లెవెల్కి గ్రో అవ్వాలని ఆ భగవంతుని ఆశీర్వదించగా కోరుకుంటున్నాను. రియల్లీ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు బోత్ ద కపుల్. అలాగే మీరేముంది ఇప్పుడు రెడీ అయ్యి వచ్చేసారు, కానీ మీ టీచర్లు మీ పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇంట్లో పెట్టేసి మీ పిల్లలే వాళ్ళ ఫ్యామిలీగా ఇందాకటి నుంచి స్ట్రగుల్ అయ్యి వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తుంటే మీరు మురిసిపోతున్నారో తెలియ, కానీ టీచర్ల కళ్ళలోనే ఆనందం చూశాను. దట్స్ ద ట్రూ డెడికేషన్ ఆఫ్ ఎ టీచర్. గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ద ఆల్ఫాబెట్ స్కూల్ టీచర్స్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే పేరెంట్స్, సచ్ ఎ వండర్ఫుల్ పేరెంట్స్. ఇప్పుడు టైము 6:30 అయింది. కార్తీక దీపం, కొంపలో కొంపటి, పక్కింటి కాపురాలు. హే జస్ట్ కిడింగ్. అసలు ఇన్ని పనులున్న పక్కన పెట్టి పిల్లలే మా ప్రపంచం. ఈరోజు అన్ని పనులు పక్కన పెట్టి ఇక్కడికి విచ్చేసి ఇంతసేపు నా క్లాస్ విన్న ప్రతి పేరెంట్కి శిరస్సు వంచి పాదాభివందనం. థ్యాంక్ యూ సో మచ్. హే, ఇంతకీ నా పేరేంటి? సుడిగాలి సుధీర్ కాదక్క. హీఈస్ ఎ వెరీ గుడ్ యాక్టర్. ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్. నా పేరు సుధీర్ సండ్రా. అలాగే ఈరోజు మనకి ఇక్కడికి ఇంకొక చీఫ్ గెస్ట్ అనే దానికి నిలువెత్తు నిదర్శనం ఒక వ్యక్తి వస్తున్నారు. ఎంతమందికి ఆ పర్సన్ తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఈ టెలివిజన్స్ రాకముందు పుస్తకాలతో జీవితాలు మార్చొచ్చని చెప్పి ఎవరన్నా చెప్పుంటే ఆ వ్యక్తే ఈరోజు మనకి చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. విజయానికి 5 మెట్లు ఇలాంటి పుస్తకం పేరు ఎప్పుడైనా విన్నారా? ఆ పుస్తకాలు ఆ రోజుల్లో హిస్టరీ క్రియేట్ చేయడం అనేది పుస్తకాల ద్వారా చేసిన వ్యక్తి ఎవరన్నా ఉంటే మా గురువు గారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ రోజు మనకి ఇక్కడికి విచ్చేశారు. ప్రతి ఒక్కరు లేచి స్టాండింగ్ ఓవేషన్ టు అవర్ విజనరీ పర్సన్ హూ షేప్ నెక్స్ట్ జనరేషన్ ఇండియా విత్ హిస్ రైటప్స్, ఆర్టికల్స్ కానీ చాలా చాలా సినిమాల ద్వారా వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మా గురువు గారు ఎండమూరి వీరేంద్రనాథ్ వారికి సగౌరవంగా ఆహ్వానం పలుకుతూ, సీరియస్లీ ఇట్స్ ఎ బ్లెస్సింగ్. గురువు గారితో వేదిక పంచుకునే అదృష్టం కల్పించినందుకు విజయ్ గారికి, తేజస్విని గారికి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సో హలో, 4 points కవర్ అయ్యాయా? ఎంతమంది ఈ చోలో విని చోలో వదిలేస్తారు? ఎంతమంది ఇంప్లిమెంట్ చేస్తారు? ఓకే, సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. I would like to extend my special thanks to Vijay sir and Tejaswini ma'am for having this as their own baby. వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా ఇంకేం చేస్తే బాగుంటుందని కొత్త కొత్త ఆలోచనతో ముందు తీసుకెళ్ళడానికి ఒక నార్మల్ స్కూల్ని విజనరీగా ఆలోచించి ఇంత దూరం 10 ఏళ్ల పాటు జర్నీ చేసి ఒక దశాబ్ద కాలంగా పిల్లల్ని షేప్ చేసిన వాళ్ళకి హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ ద 10th anniversary ఆఫ్ యువర్ స్కూల్.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. పిల్లల పర్ఫార్మెన్స్ కాపకుండా చప్పట్లు కొడుతూ మళ్ళీ చెప్తున్నా, 200% రెస్పెక్ట్ అది మాత్రం మిస్ చేయదు. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. మీరు యాక్చువల్లీ నా జాబ్ కూడా చేసేసారు చాలా చక్కగా. ఎంత మోటివేషన్తో, ఎంత కమాండింగ్గా మాట్లాడారు. మళ్ళీ ఒక్కసారి గట్టిగా చెప్పట్లు మన సుధీర్ గారి కోసం. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పింది నేను కూడా పాటిస్తాను, ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. We are very honored to be seeing our chief guest of today, Yandamuri Veerendranath garu. Andaru okkasari gattiga cheppatlu for our chief guest, please. Thank you so much for gracing us with your presence, sir. Alphabet Techno School, Moti Nagar, Hyderabad.